జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెరీనా బీచ్ రోడ్లో ఉన్న ఎంజీఆర్ మెమోరియల్ పార్కులో ప్రక్రియ ప్రారంభం కానుంది. అంత్యక్రియలను చూడటానికి మెరీనా బీచ్ మార్గంలో భారీగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అమ్మ అభిమానులు భారీగా చేరుకున్నారు. మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ఓవర్ టు దినకర్. రైట్ యామిని, ప్రస్తుతం మనం ఇక్కడ అన్నాశైల మార్గంలో ఉన్నాం. ఏదైతే ఈ మార్గం ఉందో దాదాపు 5 కిలోమీటర్ల మేర మార్గం కూడా మొత్తం ప్యాకప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. తమిళనాడు సీఎం హోదాలో మరణించినటువంటి జయలలితకు కాసేపట్లో ఇక్కడ అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం రాజాజీ హాల్లో అక్కడ ఏదైతే పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం కోసం వేచి ఉంచారో అక్కడి నుంచి కూడా ఇక్కడికి రావడానికి దాదాపు 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆ టైంలోనే మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఉదయం నుంచి ఉన్నాం. ఇక్కడే దాదాపు 9 గంటల ప్రాంతం నుంచి నేను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు చాలా మంది కూడా వచ్చి అమ్మ కడచూపు కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. చాలా మంది యువకులు కావచ్చు, ఆ తర్వాత అమ్మ అభిమానులు కూడా కావచ్చు, ఆ తర్వాత అన్నాడీఎంకేకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అన్నాశైల మార్గం మొత్తం అంతా కూడా అటు పోలీస్ బలగాలతోనూ తర్వాత అన్నాడీఎంకే అభిమానులతో కూడా మొత్తం ప్యాకప్ అయిందని కూడా మనం చూడొచ్చు. ఈ విజువల్స్ లో మన కెమెరామెన్ మహేష్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం షాట్ చూస్తున్నామో ఇది 2 ఆకుల గుర్తు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఏదైతే ఉందో అది విజయానికి సూచికగా ఎంజీఆర్ క్రియేట్ చేసినటువంటి గుర్తు. అది ఈ 2 ఆకుల గుర్తుతోనే అన్నాడీఎంకే పార్టీ మొత్తం ఒక అన్ని ఎన్నికల్లో కూడా విజయ ప్రభంజనం సృష్టించినటువంటి రోజులు గత చరిత్రలోనే ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో కూడా మొత్తం అదే గుర్తుతోనే అన్నాడీఎంకే పార్టీ అధికారాన్ని సాధించిందని చెప్పవచ్చు. ఇక దాని కింద ఉన్నటువంటి గుర్రం ఏదైతే ఉందో ఆ గుర్రం కూడా అన్నాడీఎంకే పార్టీ విజయానికి 2వ గుర్తుగా వాడతారు. గాలిలో ఎగిరే విజయం సాధించినటువంటి ఒక వీరుడి గుర్రం ఎలా ఉంటుందో ఆ గుర్రం లాగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంబలం కూడా తయారు చేసినటువంటి సందర్భాన్ని చూడొచ్చు. అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఈ యొక్క స్మారక స్తూపం ఏదైతే ఉందో ఇది 1987 డిసెంబర్లో అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు నటుడు ఎంజీఆర్ స్థాపించినటువంటి ఈ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ఆయన మరణించినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్మారక స్తూపం. ఆయన యొక్క అంత్యక్రియల తర్వాత దీన్ని ఒక బ్యూటిఫుల్ పిలిగ్రిమ్ పాయింట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తర్వాత రానున్న రోజుల్లో ఇది పూర్తిగా ఒక చెన్నైలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక సమాధి ఇంకా క్లోజ్ షాట్స్ లోకి వెళ్తే ఎంజీఆర్ సమాధి మార్గాన్ని కూడా మనం ఇది వెళ్లే ప్రాంతంగా చూడవచ్చు. ఆ ఎంజీఆర్ సమాధిని ఇక్కడ 1987 డిసెంబర్లో కట్టినటువంటి ప్రాంతం. ఆయన మరణించిన తర్వాత వేలాది మంది అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అలాగే నటుడి కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమాధిని చూడడానికి వచ్చారు. సో అయితే అప్పుడు కేవలం ఒక సమాధితో పాటు ఒక దీపం గత 30 సంవత్సరాలుగా అక్కడ వెలుగుతూనే ఉంటుంది. దాంతో పాటు ఆయనని అక్కడ సమాధి రూపంలో మార్చిన తర్వాత ఆయనకు ఇష్టమైనటువంటి వాచ్ తర్వాత కూడా కళ్ళద్దాలను కూడా అక్కడే పెట్టడం జరిగింది. సో దాని వెనకల ఇప్పుడు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత యొక్క అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. అక్కడ కూడా ప్రత్యేకంగా ఒక పెద్ద గుంతను తవ్వి అందులో మొత్తం అంతా కూడా ఆవిడ దహన క్రియలు అంతిమ క్రియలు జరిగేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉదయం కూడా అక్కడికి వెళ్ళి కూడా ఎలా ఏర్పాట్లు ఉన్నాయన్న దాని పరిస్థితి కూడా ఎన్టీవీ అక్కడికి వెళ్ళి ఆ యొక్క అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చూపించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఈ మార్గం ఉందో ఈ మార్గం అంతా కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది 4 లేన్ రోడ్డుగా మనం భావించవచ్చు. ఈ మార్గంలో మొదటి దినంతా వచ్చే సందర్శకుల కోసం అలాగే అమ్మ అభిమానుల కోసం ఏర్పాటు చేసినటువంటి మార్గంగా చెప్పొచ్చు. అటువైపు పార్థివ దేహాన్ని తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి ఇదిగా చెప్పొచ్చు. సో మొదట అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అధినేత్రి పార్థివ శరీరం ఇక్కడ రాజాజీ హాల్ నుంచి వచ్చే ముందు సో ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్లి ఆ తర్వాత ఎంజీఆర్ సమాధి ఏదైతే ఉందో ఆ ఎంజీఆర్ సమాధికి సంబంధించి దాని వెనకల 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి సమాధి లోపల తీసుకెళ్లి ఆ పార్థివ దేహానికి చేయాల్సినటువంటి ప్రక్రియ అంత్యక్రియలు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇక్కడ అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమవుతాయి. అంతవరకు కూడా రాజాజీ హాల్లోనే అమ్మ యొక్క మృతదేహాన్ని అక్కడ ఉంచడం జరుగుతుంది. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 10 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నందున దానికి కూడా రోడ్ మ్యాప్ కూడా క్లియర్ చేసి పూర్తిగా పోలీసుల బందోబస్తుతో ఆ మార్గం అంతా కూడా ఉందని చెప్పొచ్చు. ఇటువైపు మన మహేష్
చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ప్రధాన మార్గం ద్వారా ఉన్నాం. అటు నుంచి రైట్ సైడ్ చూపిస్తే రైట్ సైడ్ గా వెళ్తే ప్యాన్ చేసుకుంటే అక్కడ మొత్తం అంతా కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అమ్మ అభిమానులు కూడా ఇటు వస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. ఉదయం 9 గంటల నుంచే ఇది ఇక్కడ ప్యాకప్ అయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దాదాపు చాలా ఇప్పటికే రాజాజీ హాల్లో ఇంకా అమ్మ పార్థివ దేహాన్ని కడుచూపు చూడడానికి ఇంకా వేలాది మంది అమ్మ భక్తులు ఉన్నారు. అయితే ఇక్కడ చివరి చూపులో అలాగే అంతిమ యాత్రలో వీడ్కోలు పలకడానికి కూడా అనేక మంది అమ్మ అభిమానులు ఇక్కడ చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక దాంతో పాటు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎల్ఈడి స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా లోపల జరుగుతున్నటువంటి అంతిమ వీడ్కోలుకు సంబంధించి కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించడానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో అలాగే జయ టీవీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్ గా ఇక్కడ మొత్తం అంతా కూడా ఆ లైవ్ ని ఇక్కడ ఇవ్వడం కూడా జరగబోతుంది. అయితే ఇక్కడ అమ్మ అభిమానులకు సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చూడొచ్చు. ఇక్కడ కొద్దిగా బస్ స్టాప్ మీద కూడా అభిమానులు ఎక్కి అంత్యక్రియలను చూడడానికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చోటు చేసుకుంటున్నటువంటి విషయాలుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చెట్ల మీద కూడా చాలా మంది ప్రయాణికులు, చాలా మంది ఇక్కడ అమ్మ అభిమానులకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కి అంత్యక్రియలు చూడడానికి ఇక్కడ రావడానికి కూడా వెనకాడటం లేదు. చాలా జాగ్రత్తగానే ఉండి వారంతా కూడా అంత్యక్రియలు చూడడానికి వాళ్ళు ఇక్కడ గంటల తరబడిగా వెయిట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దీనితో పాటు ఇంకా అమ్మ అభిమానులు ఇక్కడ చేరుకుంటూనే ఉన్నారు. ఒకవైపు పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఇక్కడ జరగకుండా, అలాగే శాంతి భద్రతలు శాంతి భద్రతను కాపాడడానికి సెంట్రల్ ఫోర్స్ బలగాలను కూడా ఇక్కడ పెట్టి ఆ తర్వాత ఎవరిని కూడా ఇక్కడ వైలెంట్ సిచ్యుయేషన్ రాకుండా ఉండాలని కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తుని నిర్వహించినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. అనేక మంది అమ్మ అభిమానులు ఇక్కడ చేరుకొని ఇక్కడే ఉదయం నుంచి పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడే భోజనాలు చేసి చివరికి సంబంధించిన వాళ్ళు కూడా చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూద్దాం, అక్కడ చెట్ల మీద ఉండి పరిస్థితిని కూడా గమనించి తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చెట్ల మీద కూర్చొని అంత్యక్రియలు చూడడానికి వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక ముఖ్యంగా అటువైపు నుంచి ఇటు తీసుకుంటే పోలీసులకు సంబంధించి కూడా వాహనాలు ఇక్కడ ట్రయల్ రన్ వేస్తున్నాయి. ఏదైతే పార్థివ శరీరాన్ని తీసుకొని వస్తారో ఆ పార్థివ శరీరాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో చూడొచ్చు. ఇక చెన్నైకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి శ్రామిక శక్తి గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు దగ్గర కూడా మొత్తం ఇది అన్నాసాలయ రోడ్ లోనే చాలా పాపులర్ అయినటువంటి ఒక విగ్రహంగా చెప్పవచ్చు. శ్రామిక శక్తి మే 1న జరగడానికి మే 1న అన్ని అధికార కార్యక్రమాలు జరిగేటువంటి శ్రామిక శక్తి లోగో ఉందో ఆ లోగో దగ్గర మొత్తం అంతా కూడా ప్యాక్ అయినటువంటి పరిస్థితి. దాని మీద కూడా జనాలు ఎక్కి అమ్మ చివరి యాత్రకి హాజరైనటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇక అక్కడి నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వస్తే దాదాపు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు భారత రత్న డాక్టర్ ఎంజీఆర్ మెమోరియల్ అని చెప్పి మనకు కనిపిస్తుందో అది దాదాపు 29 సంవత్సరాల 5 నెలల కిందట నిర్మించినటువంటి ఇది పరిస్థితి. ఇక వెహికల్స్ లో వెంకయ్య నాయుడు కూడా ఇప్పుడే రావడం జరిగింది. దాదాపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ యొక్క క్రిమేషన్స్ కి హాజరవుతున్నటువంటి పరిస్థితి విజువల్స్ ని మనం చూడొచ్చు. ఆ ప్రభుత్వం తరఫున ఇప్పటికే మోడీ వచ్చిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగానే అలాగే తెలుగు రాష్ట్రాల తరపు నుంచి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కూడా లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ ని మనం చూడొచ్చు. సో ప్రభుత్వం తరఫున ఆయన హాజరయ్యారా లేదా మోడీ కూడా ఇక్కడికి హాజరవుతారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన అక్కడి నుంచి ఏదైతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, అన్నాసాలయ రోడ్ లో పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ మార్గం ద్వారా కూడా వెనక క్రిమేషన్స్ జరిగే ప్రాంతానికి కూడా తీసుకెళ్తున్నారు పోలీసులు. సో ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దిమంది కేంద్ర మంత్రులు అలాగే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులుగా కూడా మరికొద్ది మంది మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంతకు ముందు ఏదైతే ఉందో ఇక్కడ సిచ్యుయేషన్ ఇక్కడ ఇంకా అది కొనసాగుతుందని చెప్పొచ్చు. అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఎల్ఈడి స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూస్తున్నాం అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా ఇంకా
కడచూపు కోసం రాజాజీ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన గుర్తు ఏదైతే ఉందో 2000 ఆ 2000ని కూడా చూపిస్తూ వాళ్ళు అమ్మకు వీడ్కోలు పలకడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా ఏదైతే ఈ అంతిమ క్రియలు 4:30 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత గంట నుంచి గంటన్నర పాటు ఈ అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడే ఇక ఆ విజువల్స్ లో మనం చూస్తున్నాం, ఎల్ఈడిలో విజువల్స్ ఉన్నాయి. ఏదైతే ఆ విజువల్స్ వస్తున్నాయో అది రాజాజీ హాల్ కి సంబంధించి అమ్మ పార్థివ దేహాన్ని అక్కడి నుంచి కదలించడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. అందులో భాగంగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, అలాగే అమ్మకు నెచ్చెలి అయినటువంటి శశికళ కూడా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అమ్మ పార్థివ దేహాన్ని ఇంకా సందర్శకుల కోసం ఉంచినటువంటి విజువల్స్ కూడా మనకు ఉన్నాయి. విఐపీలు కానీ ఓ పన్నీర్సెల్వం మాజీ ప్రస్తుత సీఎం కూడా అక్కడ ఉన్నారు, దగ్గరుండి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇక వచ్చినటువంటి జనాల్ని కూడా చూయించి పంపుతున్నారు. ఎవరైతే ముస్లిం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా పంపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇక అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన కానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో దగ్గరుండి కూడా మొత్తం చూస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ఇక జయలలితకు వీరాభిమైనటువంటి కొద్దిమంది వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇక వాళ్ళు కూడా కొద్దిమంది సీనియర్ నటులు కూడా వచ్చి అక్కడ అమ్మకు నివాళి ఘటిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అది రాజాజీ హాల్ దగ్గర దృశ్యం అయితే, ఇక ఈ మొత్తం అన్నాశయ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎంజీఆర్ మెమోరియల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఫుల్ ప్యాకప్ అయినటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఇంకా అన్నా డిఎంకేకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. సో వారంతా కూడా ఇంకా కొన్ని గంటల్లో ఇంకా దాదాపు ఇప్పుడు 4:30కి ఇక్కడికి పార్థివ శరీరం వస్తుందని చెప్పినటువంటి సమయంలో ఇంకా గంట పాటు ఉండడంతో ఇక్కడ చేరుకునే వారి సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తులంతా కూడా పరిస్థితులు చూడొచ్చు. సో ఇక్కడ కొద్దిమందితో మాట్లాడదాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్మ కోసం సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళుగా మనం భావించవచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా వెయిట్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? ఎందుకు? 7 సంవత్సరాలు పెట్టి సార్, నాకు 7 సంవత్సరాలు పెట్టి అమ్మ కోసం పొద్దున్నే నుంచి ఉన్నాము. అమ్మ ఎప్పుడు వస్తారని చాలా అవసరంతో అందరు ఎదురు చూస్తున్నారు ప్రజలు. పైగా మేము వచ్చి ఇక్కడ 8 సంవత్సరం అయింది. అమ్మ ఎలాంటి మంచి పని చేసిందో మాకు అందరికీ తెలుసు. పైగా మాకు ఇక్కడ 5 రూపాయల భోజనం ఫస్ట్ స్టార్ట్ అయింది మన తమిళనాడులో. అమ్మ అందరికి మంచి చేస్తున్నది. పైగా అమ్మ మన ఇండియాకి నంబర్ ముఖ్యమంత్రి అంటే అమ్మ లాంటి మంచి మళ్ళీ మనకి దొరకడం చాలా కష్టం. అమ్మ ఇప్పుడు పోవడం మనకి చాలా మంచి కష్టంగా ఉంది. ఇక్కడ తమిళనాడు మన అందరికి పెద్దలు చిన్న అమ్మ మంచి కూలి వాళ్ళకి కూడా అపరాధంగా ఆదుకున్నది. మంచి బాగా చేసింది. అమ్మ మన బాగా కాపాడి ఉన్నారు. మీరు చెప్పండి, చాలా మంది యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. సో నీ சொல்லுங்க எத்தனை நேரம் நின்னா இங்கே காத்துட்டு இருக்காங்களா அம்மாக்காக சொல்லுங்க. 4 மணி நேரமா நாங்கள் அம்மாக்காக இங்கேயே காத்துக்கிறோம். 12 மணியா வந்தோம். 12 மணிக்கு வந்துட்டு 4 மணி நேரம் అమ్మాకాడ సోరు తల్లిలో ఇంకే இருக்கிறோம் నాంగలా. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే మరికొద్ది సేపట్లో కూడా అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు.